కాంగ్రెస్ దగా చేస్తోంది. ఎంపీ అభ్యర్థుల సమావేశంలో కిషన్ రెడ్డి ఫైర్. రాజకీయ కక్షతోనే బురద జల్లాలని చూస్తున్నారు. ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదన్న సంతోష్. ఎన్నికల వేళ వైసీపీకి షాక్. కాంగ్రెస్లో చేరిన ఉన్నమట్ల ఎలిజా. బండారు సత్యనారాయణమూర్తికి అస్వస్థత. బీపీ షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందన్న పోలీసులు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. బీపీ షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు ఆసుపత్రి వద్ద ఉండి వైద్య సహాయ కార్యక్రమాలు చూస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. సత్యనారాయణమూర్తి టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి టికెట్ ఆశించారు. కానీ ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళింది. దీంతో సత్యనారాయణమూర్తి మనస్తాపం చెందారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధిష్టానం ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సడన్గా ఆయన అస్వస్థతకు గురి కావడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో అసమ్మతి నేతలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మైలవరం టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం వసంత కృష్ణప్రసాద్ వైపు మొగ్గు చూపడంతో నియోజకవర్గం నేతలందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బొమ్మసాని సుబ్బారావును కలిసి మద్దతు తెలపాలని కోరారు. పార్టీ గెలుపు కోసం తాము కృషి చేస్తామని చెప్పారు. శంకర్ గారు 82 తెలుగుదేశం
మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ముమ్మరు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో అసమ్మతి నేతలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మైలవరం టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం వసంత కృష్ణప్రసాద్ వైపు మొగ్గు చూపడంతో నియోజకవర్గం నేతలందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బొమ్మసాని సుబ్బారావును కలిసి మద్దతు తెలపాలని కోరారు. పార్టీ గెలుపు కోసం తాము కృషి చేస్తామని చెప్పారు. శంకర్ గారు 82 తెలుగుదేశం ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సేవ చేసిన తమ కుటుంబానికి టికెట్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ. టీడీపీ అధిష్టానం మంచివారికి కాకుండా అక్రమార్కుడైన గోవిందరావుకు టికెట్ ఇవ్వడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. గోవిందరావుకు టికెట్ కట్టబెట్టి గెలిచే పాతపట్నం సీటును టీడీపీ చేజార్చుకుంటోందన్నారు. పాతపట్నంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి తానేంటో చూపిస్తానని కలమట వెంకటరమణ అన్నారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సేవ చేసిన తమ కుటుంబానికి టికెట్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ. టీడీపీ అధిష్టానం మంచివారికి కాకుండా అక్రమార్కుడైన గోవిందరావుకు టికెట్ ఇవ్వడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. గోవిందరావుకు టికెట్ కట్టబెట్టి గెలిచే పాతపట్నం సీటును టీడీపీ చేజార్చుకుంటోందన్నారు. పాతపట్నంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి తానేంటో చూపిస్తానని కలమట వెంకటరమణ అన్నారు. అయితే అధిష్టాన వర్గం పునరాలోచిస్తుందేమో ఆలోచనతో మేమందరం కూడా అందరి నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటామని చెప్తూ మరి ఒక వారం రోజులు 10 రోజుల పాటు మరి నిర్ణయాన్ని మేము వాయిదా వేసుకొని రేపు ఏ పరిస్థితుల్లో పార్టీ గారి టికెట్ విషయంలో పునరాలోచించుకోకపోతే పాతపట్నం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తు గ్యారంటీ భవిష్యత్తు ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల్లో నెంబర్ 2 పొజిషన్ తెచ్చి పాతపట్నం నియోజకవర్గంలో నేను మా కార్యకర్తలు మా నాయకులు పనిచేసాం. అటువంటి పని చేస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వం తప్పుడు సూచనలతో తప్పుడు సలహాలతో అధిష్టాన వర్గాన్ని మాయ చేసి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తి ఒక 420 ఆ 420ని తెచ్చి పాతపట్నం నియోజకవర్గ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణ బీజేపీ ముమ్మరం చేయనుంది. ఏప్రిల్ 6న తెలంగాణలో ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీ టిఫిన్ బైఠక్ నిర్వహించనుంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల వ్యూహాల ఖరారుతో పాటు ప్రచార వ్యూహంపై చర్చించారు. కేంద్రంలో బీజేపీ 370 ఎంపీ స్థానాలు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అందుకోసం బూత్ స్థాయి నుంచి ప్రజలను చైతన్యం చేయాలని వ్యూహరచన చేస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణ బీజేపీ ముమ్మరం చేయనుంది. ఏప్రిల్ 6న తెలంగాణలో ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీ టిఫిన్ బైఠక్ నిర్వహించనుంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల వ్యూహాల ఖరారుతో పాటు ప్రచార వ్యూహంపై చర్చించారు. కేంద్రంలో బీజేపీ 370 ఎంపీ స్థానాలు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అందుకోసం బూత్ స్థాయి నుంచి ప్రజలను చైతన్యవంతం చేయాలని వ్యూహరచన చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంటే ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షత అభ్యర్థులు అదేవిధంగా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ సమావేశంలో అభ్యర్థులకు పదాధికారులకు గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా గత 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు కేంద్రంలో మోడీ సర్కార్ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి, బీజేపీని ఏ విధంగా గెలిపించాలన్నటువంటి కార్యాచరణ కోసం ఈ సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు చెప్పినటువంటి సూచనలు, సలహాలు తీసుకోవడమే కాకుండా పదాధికారులతో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, కార్నర్ మీటింగ్స్ ఏ విధంగా నిర్వహించాలి, ప్రతి బూత్ లో దాదాపుగా 370 స్థానాలు విజయం సాధించడంతో పాటు ప్రతి బూత్ లో కొత్తగా 370 ఓట్లను వేయాలి, అదే విధంగా బూత్ కమిటీలను బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఏప్రిల్ 6వ తేదీన ప్రతి బూత్ లో టిఫిన్ మీటింగ్స్ అనేది ఏర్పాటు చేశారు. ప్రతి వాడలో, ప్రతి బూత్ లో ఈ బీజేపీ కార్యకర్తలు, నాయకులు వెళ్లి ప్రజలతో నేరుగా కలిసి వాళ్లతో టిఫిన్ చేయడంతో పాటు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి కార్యాచరణను కూడా రూపొందించారు. అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్లడమే కాకుండా నేరుగా మోడీ చేపడుతున్నటువంటి పథకాలు, అదే విధంగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల విషయం కావచ్చు, అదే విధంగా గిరిజన యూనివర్సిటీ, పశు బోర్డు లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాలను దీని మీద చర్చించారు. ఇటు పదాధికారులు, ఇటు జిల్లా అధ్యక్షులు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు కూడా తీసుకున్నారు. ఏ వ్యూహంతో వెళితే ప్రజలు తమకు దగ్గర అవుతారు, బీజేపీని గెలిపిస్తారు, ఇలాంటి అంశాలను చర్చించడంతో పాటు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 28వ తేదీ నుండి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో బైకు ర్యాలీలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయడంతో పాటు యువకుల్ని, మహిళల్ని, రైతుల్ని, ముఖ్యంగా ఈ 4
సెక్షన్లను ప్రతి ఒక్కరూ సమావేశాలు నిర్వహించి వాళ్లకు ఉన్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు బీజేపీ చేపట్టినటువంటి వివిధ అంశాలను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి, వాళ్ళు ఏ విధమైనటువంటి లబ్ధి పొందారు, వాళ్ళకి కావలసినటువంటి లబ్ధి ఏ విధంగా లభించింది అన్నటువంటి వాటితో పాటు రానున్న ఎన్నికల్లో కేంద్రంలో తిరిగి మోడీ సర్కారు రావడానికి కావాల్సినటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నటువంటి విషయాన్ని ఇటు జాతీయ నాయకులు సునీల్ బన్సాల్, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ కిషన్ రెడ్డి లాంటి నేతలు ఇటు పదాధికారులకు అభ్యర్థులకు పూర్తిగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. విజయ్, అప్డేట్స్ శ్రీనివాస్. మాజీ ఎంపీ మల్లు రవి సమక్షంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు సతీష్ మాదిగ కాంగ్రెస్లో చేరారు. సతీష్ మాదిగతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన మల్లు రవి తనకు ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు. పార్టీలో చేరాలని మల్లు రవి కోరిన వెంటనే సతీష్ మాదిగ సానుకూలంగా స్పందించి కాంగ్రెస్లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద బడుగు బలహీన వర్గాలను సంఘటితం చేసి నాగర్ కర్నూలు ఎంపీ సీటుతో పాటు రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిపించడానికి కృషి చేస్తానని సతీష్ మాదిగ స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలో ఉన్న కూటమి నాయకులను స్థానిక నేతలను కలుపుకొని ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్. అధికార పార్టీ ఆగడాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఆయన చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటో చూపిస్తానని అంటున్న గురజాల జగన్మోహన్తో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ప్రచారంలో ఫుల్గా కూడా దూసుకుపోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి బర్త్డే కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు బర్త్డే కార్యక్రమానికి ఇక్కడ ఎంతోమంది జనాదరణ ఇక్కడ వచ్చింది. అంటే ఏ విధంగా ప్రచారంలోకి వెళ్తున్నారంటే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రచారం కూడా స్టార్ట్ చేసాం. దాదాపు 4 నెలల నుంచి కూడా మీరు జనాల్లో ఉన్నారు. అంటే ఏ విధంగా ప్రజాదరణ ఉందంటే ఇప్పుడు మీరే చూస్తూ ఉంటారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు గారికి ఈరోజు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దామని వచ్చాను. ఇక్కడ ఇంచుమించు పొద్దున్న లేసి ఇప్పటిదాకా ఒక 10,000 మంది వచ్చి వారికి విషెస్ చెప్తున్నారు. సో వారిపైన ఉన్న ప్రజల్లో ఏ రకమైన గౌరవం ఉంది అనేది ఇప్పుడు చూసినాక మీ అందరికి కూడా అర్థమవుతుంది. సో వీరిని నేను ఫస్ట్ టైం సీకే బాబు అన్నను వాళ్ళ ఇంట్లో కలిసిన రోజు నేను ఈ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు, మీ ఆశీర్వాదం ఉండాలి అంటే ఏం చేయబోతావని అడిగాడు. నాకున్న కొన్ని ఆలోచనలు చెప్పిన తక్షణమే రేపు నేను మీటింగ్ పెడుతున్నా, నా మద్దతు నీకే తెలియజేస్తానంటూ వారి మద్దతు తెలియజేయడం జరిగింది. కావున వారికి కావచ్చు, ఆదికేశులు గారి కుటుంబం కావచ్చు, జంగాలపల్లి శ్రీనివాస్ అన్న గారు కావచ్చు, ఏఎస్ మనోహర్ అన్న గారు కావచ్చు, అలాగే కటారి కుటుంబం కావచ్చు, ఎన్పిఎస్ నాయుడు బంగ్లా వాళ్ళు కావచ్చు, బీజేపీ తరపున 50 సంవత్సరాలు ఎవరైతే ఈ చిత్తూరు పట్టణాన్ని పరిపాలించారో వారి కుటుంబ సభ్యులందరూ కూడా మద్దతు తెలియజేయడం ఒక శుభ సూచకం. అలాగే ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉంటేనే ఒక అభివృద్ధి చెందుతుంది అని మా అధినాయకుడు భావన. కాబట్టి నేను కూడా అందరి మద్దతు కోరి అందరి మద్దతు కూడగట్టి ఈ నియోజకవర్గానికి ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మనకి అపోజిషనే ఉండకూడదనే విధంగా నేను అడుగులేస్తున్నా. కావున ప్రజలందరినీ కోరుకునేది కూడా ఈ చిత్తూరు బాగుపడాలి అంటే ఏకపక్షంగా ఓటు రూపంలో తెలుగుదేశం పార్టీకి ఈ ఉమ్మడి అభ్యర్థి అయిన నాకు ఓటేస్తే మాత్రమే ఈ చిత్తూరు కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. కొంతమంది సీనియర్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్కి సహకరించలేనటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్లకు మీరు ఏమైనా చెప్పేటువంటి అదన్నీ అపోహలు తప్పితే ఏ సీనియర్ నాయకుడు కూడా అసంతృప్తితో లేదు. అందరినీ కలుపుకొని పోయే నేను, నా పార్టీలో ఉండే సీనియర్లు వారి ఒక సూచన మేరకు వారి ఒక సహకారం లేకపోతే ఇందరూ కలిసే వాళ్ళు కాదు కదా. సో ఇదన్నీ ఒక పార్టీ విష ప్రచారం చేస్తుంది. క్యాండిడేట్ మారుతాడో లేదో ఇంకొకటి మారడానికి నాకేం కేసులు లేవు. నా పైన భూదందాలు కానీ, స్మగ్లింగ్ కేసులు కానీ, కొకైన్లు కానీ, డ్రగ్స్ కానీ, శాండిల్ బిజినెస్ చేసే వ్యక్తిని కాదు. నేను ప్యూర్గా వ్యాపారం చేసి ట్యాక్స్ కట్టి
నేను చేసిన సేవను మెచ్చుకొని మా అధినాయకుడు ప్రజలు కోరితే నాకు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి క్యాండిడేట్ మారే ఒక పరిస్థితి అనేది లేదు మా పార్టీలో. దానికి మేము సమాధానం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరన్నట్టు అసంతృప్తి అనేది తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికి లేదు. కూటమిలో భాగంగా అందరు నాయకులను మనం కలుపుకొని పోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి యొక్క ప్రజలకు, ఓటర్లకు మీరు ఇచ్చేటువంటి పిలుపు ఏంటి? చిత్తూరు ప్రజలు ఎప్పుడైతే భారీ మెజారిటీని నాకు ఇస్తారో, అంటే గెలుస్తాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుస్తాడు. ఎప్పుడైతే అత్యధిక మెజారిటీని ప్రజల మద్దతు రూపంలో తెలియజేస్తారో వారు కోరుకున్న పనులు చేయడానికి కూడా నేను మా అధినాయకుడి దగ్గర కొట్లాడి నేను ఇక్కడికి నిధులు తీసుకొని వచ్చాక నాకు ఒక అవకాశం